అందులో పథకం గెలిస్తే ఓ చరిత్ర. ఒలింపిక్స్ అంటే అంత ప్రత్యేకం. ఈ ప్రతిష్టాత్మక క్రీడా సంబరానికి సమయం ఆసనమైంది. ప్రేమ నగరంగా పేరున్న ప్యారిస్ ఇంకో 2 వారాలు ఆటలతో ప్రేమలో పడిపోనుంది. ప్యారిస్లోని సెన్ నదిపై శుక్రవారం శ్రీకారం చుట్టుకోనున్నటువంటి 33వ ఒలింపిక్స్ కోసం సర్వం సిద్ధం. ఇక 16 రోజుల పాటు ఆటలు 205 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పథక వేటకు సై అంటున్నారు. కొలంలో మెరుపులు, ట్రాక్పై చిరుతలు, షూటింగ్ రేంజ్లో మోతలు, ఇలా అలరించే అథ్లెట్ల విన్యాసాలు ఎన్నో. క్రీడా సమరంలో నిలిచిన 11 ఏళ్ల చిన్నారి నుంచి 61 ఏళ్ల బామ్మ వరకు అందరి పోరు పథకం కోసమే. ప్రపంచ క్రీడల్లో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా పోరాడుతుంటే ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన కోసం భారత్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. 2 అంకెల పథకాల లక్ష్యంగా 117 మంది అథ్లెట్ల భారత సైన్యం ఒలింపిక్స్ యుద్ధానికి దిగింది. అథ్లెటిక్స్ ఆశలు కలిగిస్తుండగా, షూటింగ్ అంచనాలు పెంచేస్తుండగా, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్ ఉత్తేజాన్ని ఇస్తుండగా ప్యారిస్లో కొత్త చరిత్ర లిఖించేందుకు భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. మన అథ్లెట్ల మెడలో పథకాలు వాలాలి, మన జెండా ఎగరాలి, ఇదే 140 కోట్ల భారతీయుల ఆకాంక్ష అన్నటువంటిది ఒక మంచి వార్తని హైలైట్ చేసింది. వెల్లువల పెద్దిరెడ్డి